Thank you very much, brother, for that welcome. నన్ను ఆహ్వానించిన సహోదరుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. I want to first of all share something concerning our relationship with God. దేవునితో మనకున్న సంబంధం గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. Many people in India think that because we are born in a Christian family, we are Christians. భారతదేశంలో అనేక మంది ఏమనుకుంటారంటే మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి క్రైస్తవులు అనుకుంటారు. And if you are born in a Hindu family, you are a Hindu. నువ్వు హైందవ కుటుంబంలో పుడితే హైందవుడు అని అనుకుంటారు. But the Bible teaches in Romans 3:23. కానీ బైబిల్ మనకి ఏం బోధిస్తుందంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. This is where we must begin. మనందరం కూడా ఇక్కడే ప్రారంభించబడ్డాం. Romans 3:23 it says everybody has sinned and come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. So as soon as we are born into the world, we are sinners. మనం ఈ లోకంలో జన్మించినప్పటి నుంచే మనం పాపాత్ములుగా మారిపోతాం. And that is why as children itself we do so many wrong things. అందుకే చిన్న పిల్లలు కూడా అనేక తప్పులు చేస్తూ ఉంటారు. Nobody has to teach a child to tell lies or to fight with anyone. ఒక చిన్న బిడ్డకి నువ్వు అబద్ధాలు చెప్పాలి, నువ్వు ఎవరితో Nature. మరి వాళ్ళకి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? Every child, whichever family they are born into, they all have the same nature. ప్రతి చిన్న బిడ్డ కూడా అదే స్వభావం ఉంటుంది. వాడు ఏ కుటుంబంలో పుట్టినా కూడా అదే స్వభావం ఉంటుంది. It's not something they learn. అంటే వాళ్ళు ఏదో నేర్చుకున్నది కాదు, అది It's inside them, it comes out in their life. వాళ్ళ అంతరంగంలో ఉన్న స్వభావం బయటకు వచ్చి అలా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. You don't have to teach a child to tell lies. అబద్ధాలు చెప్పు అని ఎవరికి మనం బోధించాల్సిన పని లేదు, నేర్పించాల్సిన పని లేదు. A child automatically tells lies. ఒక చిన్న బిడ్డ ఆటోమేటిక్ గా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. And as we grow up, we tell more and more lies. మనం ఎదిగే కొద్దీ ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటాం. You don't have to tell a child to fight with his brothers and sisters. ఒక చిన్న బిడ్డకి మీ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో మీరు కొట్లాడుకోమని ఎవరు చెప్పాల్సిన పని లేదు. It's a nature that comes out that they fight. ఆ స్వభావం వాళ్ళలో ఉన్న స్వభావం బయటకు వచ్చి అలా చేస్తుంటారు వాళ్ళు. And as we grow up, we continue telling lies and fighting. మనము ఎదిగే కొద్దీ కూడా ఇంకా అబద్ధాలు ఎక్కువగా చెప్తుంటాం, ఇంకా ఎక్కువగా పోట్లాడుతూ ఉంటాం. So this has got nothing to do with any religion, whether Hindu or Muslim or Christian or anything. ఇది ఏ మతానికి సంబంధం లేదు, హైందవుడు అయినా ముస్లిం అయినా లేకపోతే క్రైస్తవుడు అయినా దేనికి సంబంధం లేదు. Every human being born into the world has this nature. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ స్వభావం ఉంటుంది. And Jesus Christ, the Son of God, came into the world to save us from this. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి అంటే దీని నుండి మనల్ని అందరినీ రక్షించాలని. First of all, to forgive us and then to deliver us from this bad habit. మొట్టమొదటిగా ఏంటంటే మనల్ని క్షమించాలని, ఆ తర్వాత ఈ చెడు స్వభావం నుంచి మనల్ని విడిపించాలని. Every time we commit a sin, it is like a debt we owe to God. మనం పాపం చేసిన ప్రతిసారి అది ఎలా ఉంటుందంటే దేవునికి మనం చెల్లించాల్సిన రుణం వలె ఉంటుంది. And in our life from childhood as we grow up, we have all committed so many sins. మనం చిన్న బిడ్డలం కానించి ఇప్పటిదాకా కూడా ఎన్నో పాపాలు చేశాం. And there must be a punishment for those sins. కాబట్టి వాటికి మరి క్షమాపణ ఉండాలి కదా. Now what I'm saying is very simple and elementary, but everybody must understand this truth. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవి ఏవో ప్రాథమికమైన విషయాలే, కానీ అందరికీ సత్యం అర్థం అవ్వాలి. See, if a person has done something wrong and he's taken to court and his father is the judge in that court. ఒక వ్యక్తి ఒక నేరం చేసినప్పుడు కోర్టుకు తీసుకెళ్లారు. అయితే ఆ నేరం చేసిన వ్యక్తి యొక్క తండ్రి అక్కడ జడ్జిగా ఉన్నాడు తీర్పు తీర్చడానికి. So if the judge is his own father, he cannot say, "Oh, you're my son, I won't punish you." తన సొంత తండ్రి అయిన జడ్జి కూడా నువ్వు నా కుమారుడు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను, నీకు శిక్ష విధించిన అండు. He must say, whether you're my son or not, I'm a judge here, I have to punish you. నా కుమారుడు అయినా కాకపోయినా నేను ఇక్కడ జడ్జిగా ఉన్నాను కాబట్టి నీకు శిక్ష విధించాల్సిందే. If the father overlooks that and says, "You're my son, I will let you go," he will lose his job as a judge. కానీ ఆయన తండ్రి కాబట్టి నేను చూసి చూడండి విడిచిపెడతానంటే జడ్జిగా ఆయన ఉద్యోగం పోతుంది. So a righteous father will not forgive his son just because he's his son. ఒక నీతిమంతుడైన తండ్రి కేవలం తన కుమారుడు కాబట్టి ఆయన విడిచిపెట్టడు, క్షమించడు. So think how much more holy God is that he cannot forgive us just because I say I'm sorry. చూడండి, భూ సంబంధమైన తండ్రి అలా చేయనట్లయితే ఎంతో పరిశుద్ధుడైన దేవుడు నేను విడిచిపెడుతున్నానని చెప్పలేడు. Supposing the son has committed some wrong and he has to pay 10 lakhs rupees as a fine. ఉదాహరణకి తన కుమారుడు ఒక నేరం చేసి దానికి ఫైన్ గా 10 లక్షలు చెల్లించాల్సి వస్తే, Now 10 lakhs of rupees is a lot of money. 10 లక్షలు అనేది ఎంతో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. And the poor son says, "I don't have any money." ఆ పేద కుమారుడు ఏమంటాడు, నా దగ్గర అంత డబ్బులు లేవంటాడు. So if he doesn't have money, then he has to go to jail. మరి ఆ డబ్బులు కట్టకపోతే జైల్లోకి వెళ్ళాలి. So the father says, the punishment is you have to pay 10 lakhs. అప్పుడు తండ్రి ఏమంటాడంటే నీకు విధించిన శిక్ష ఏంటంటే నువ్వు 10 లక్షలు జరిమానా కట్టాలి. So that poor son wonders, why is my father punishing me like this? He doesn't love me or what? అప్పుడు కుమారుడు ఏమనుకుంటాడు, ఏంటి నా తండ్రి నాకు శిక్ష విధిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదా ఏంటి అనుకుంటాడు. So then the father takes off his judge's robes.
అప్పుడు తండ్రి న్యాయాధిపతి యొక్క వస్త్రాలు తీసివేసి and he comes down to the personal checkbook and writes a check for 10 lakhs and gives it to his son. తన తండ్రి తన వ్యక్తిగత ఖాతాలో నుంచి 10 లక్షలు చెక్కు రాసి ఆ కుమారుడికి ఇస్తాడు కట్టమని. Say, here son, you can pay this and go home. నా కుమారుడా, ఇదిగో ఈ డబ్బు చెల్లించిన ఇంటికి వెళ్ళు. So what did that judge do? మరి ఆ న్యాయాధిపతి ఏం చేశాడు? As a judge, he punished him the full punishment, 10 lakhs. ఒక న్యాయాధిపతిగా దానికి ఎంత జరిమానా విధించాలో అంత 10 లక్షలు విధించాడు. And then as a father, he loved his son and paid the amount himself. God loves all of us. మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. Just like that father loved the son. ఏ విధంగా అయితే ఆ తండ్రి కుమారుడిని ప్రేమించాడు. But when you do something wrong, God cannot say, okay, it's all right, I forgive you because I love you. కానీ నువ్వేదైనా తప్పు చేసినప్పుడు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను విడిచిపెడతానని చెప్పడు. See, that will be unrighteous. Just like the father, if he doesn't punish the son, he's being an unrighteous judge. ఒకవేళ దేవుడు కూడా ఆ విధంగా చేస్తే అది అవినీతికి సంబంధించిందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ న్యాయాధిపతి అయిన తండ్రి కుమారుడికి శిక్ష విధించకపోతే ఏ విధంగా అయితే అవినీతిగా ఉంటుందో. And the punishment for sin, the Bible says, is not money. It is to be separated from God in hell forever. బైబిల్ ఏం చెప్తుందంటే పాపానికి శిక్ష విధించడం అంటే డబ్బులు కట్టడం కాదు, కానీ నిరంతరము దేవునికి దూరంగా వెళ్లి నరకంలోనికి వెళ్ళటం. So if we die without our sins forgiven, then we are cast out by God into hell forever. మన పాపాలు క్షమించబడకుండా మనం చనిపోయినట్లయితే దేవుని చేత నిరంతరము కూడా మనం నరకంలోనికి త్రోయబడతాము. But God does not want any of us to go to hell. కానీ మనలో ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. You little children sitting here, you must understand that God loves you. ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. And so he does not want any of us to go to hell. కాబట్టి మనలో ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. He cannot take us to heaven if our sins are not forgiven. కానీ మన పాపాలు క్షమించబడినట్లయితే ఆయన పరలోకానికి కూడా తీసుకెళ్ళాడు. So he doesn't want you to send you to hell, but that is the punishment for your sin. ఆయన నిన్ను నరకానికి పంపించాలనుకోవట్లేదు, కానీ నువ్వు చేసిన పాపానికి శిక్ష అదే. To go to hell means to be forsaken by God for all eternity. నరకానికి వెళ్ళటం అంటే నిత్యత్వం కూడా దేవుని చేత విడవబడటము. That is the punishment. Even if you have committed one sin, that is the punishment. నువ్వు ఒక్క పాపం చేసినా కానీ అదే శిక్ష. And all of us have committed so many sins from our childhood onwards. కాబట్టి మనలో అందరము కూడా చిన్న పిల్లల కాడి నుంచి కూడా ఎన్నో పాపాలు చేశాం. And so God did one wonderful thing. కానీ దేవుడు ఒక అద్భుతమైన విషయం చేశాడు ఇక్కడ. He sent his son to this earth తన సొంత కుమారుని భూమి మీదకి పంపించాడు. as a man. ఒక మానవునిగా. And that was Jesus Christ. ఆయన యేసుక్రీస్తు. And he said, Father, I will take the punishment for all the people in the world. ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి ఈ భూలోకంలో ఉన్న మనుషులందరి పాపాలను నేను భరిస్తాను. So when they put him on the cross, ఆయన సిలువ వేసినప్పుడు he died. ఆయన చనిపోయాడు. Before he died, the Father from heaven forsook him for 3 hours. ఆయన చనిపోక ముందు ఆ సిలువలో 3 గంటలు పరలోకంలో ఉన్న తండ్రి ఆయన విడిచిపెట్టాడు. And during those 3 hours, Jesus Christ was experiencing hell, being forsaken by the Father. ఆ 3 గంటలు కూడా తండ్రి చేత విడవబడి నరకాన్ని ఆయన అనుభవించాడు. Those 3 hours he was taking your punishment and mine. ఆ 3 గంటల్లోనే నీవు చేసిన పాపానికి శిక్ష, నేను చేసిన పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు. And then he finally said, it is finished. ఆ తర్వాత ఆయన ఇదిగో సమాప్తమైనని చెప్పాడు. That means the punishment has been taken. అంటే ఆ శిక్ష అనేది తీసివేయబడింది. ఇంకా and all of us can be forgiven if we come to him and acknowledge our sin. మనం ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకున్నట్లయితే మనందరం కూడా క్షమించబడతాం. Say, Lord, we want to turn from our sinful way. ప్రభువా, మా పాప మార్గాల నుండి మీ వైపు మేము తిరగాలనుకుంటున్నాం. We believe that you took the punishment for our sin. మా పాపాలకై మీరే శిక్షను అనుభవించారని మేము నమ్ముతున్నాం. And we all know the story. After 3 days in the grave, Jesus came out alive. మనందరికీ తెలుసు, ఆ 3 రోజుల తర్వాత సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచారు. When he came out alive, it was the proof that all our sins could be forgiven. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన పాపాలన్నీ క్షమించబడ్డాయంటానికి రుజువు అది. That the price, the punishment for our sin was completely paid and accepted by our God the Father. మన పాపములకు శిక్ష మూల్యాన్ని అంతా ఆయన చెల్లించాడు, తండ్రి చేత అది అంగీకరించబడింది అంటానికి రుజువు. Now many of you may already know this. మనలో అనేక మందికి తెలుసు ఇప్పటికే. But there are many people sitting here who may not have known it. They are children growing up. కానీ అనేక మంది ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మందికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. పిల్లలు ఉన్నారు మన మధ్య, వాళ్ళు ఎదుగుతున్నారు. That is why I explained it simply so that all of you can understand. మీకు అందరికీ అర్థం అవ్వాలంత సామాన్యంగా నేను వివరించాను. Like I said, the father comes and gives the check to his son. తండ్రి తన కుమారుడికి వచ్చి తన చెక్కు రాసిచ్చినట్లుగా What does the son have to do? మరి అక్కడ కుమారుడు ఏం చేయాలి? He's only got to take it from the father and say thank you and give it in the court and he'll be free. ఆ తండ్రి ఇచ్చిన చెక్కుని నీకు వందనాలని చెప్పి ఆ కోర్టులో ఇచ్చినట్లయితే ఆయన విడిచిపెడతారు. But if he does not take that check from the father, then he has to go to jail. కానీ తండ్రి దగ్గర నుంచి ఆ చెక్కు తీసుకున్నట్లయితే ఆయన జైల్లోకి వెళ్ళాలి. So God offers you forgiveness, but if you're not willing to take it from God, then you have to go to hell. దేవుడు క్షమాపణ ఇస్తున్నప్పుడు మీరు స్వీకరించినట్లయితే మీరు నరకానికే వెళ్ళాలి. That is the message of the gospel. అదే సువార్త యొక్క సందేశం.
There's a good side and a bad side to it. కాబట్టి దాని ఒక పక్షమేమో మంచి వైపు ఉంది, ఇంకొక పక్షమేమో శిక్ష వైపు ఉంది. Good side is that all our sins can be forgiven and we can live with God for eternity. అక్కడ శుభవార్త ఏంటంటే మనందరము కూడా దేవుని యొక్క క్షమాపణ స్వీకరించి నిరంతరము దేవునితో ఉండొచ్చు. The bad side is that if we don't accept the forgiveness, then we go to hell for eternity. కానీ చెడ్డ వార్త ఏంటంటే ఆ సువార్తను మనం స్వీకరించినట్లయితే, ఆ క్షమాపణ స్వీకరించినట్లయితే నిరంతరం నరకంలో ఉండాల్సి వస్తుంది. So God has not only made provision for forgiving our sins, దేవుడు కేవలం మన పాపాలను క్షమించడం మాత్రమే కాదు, but He's in our life. మన జీవితంలో మనం కలిగిన పాపపు అలవాట్లను జయించడానికి కూడా దేవుడు అవకాశాన్ని కలుగజేశాడు. So when Jesus died on the cross and His blood was shed, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన రక్తం కార్చబడింది. that was to forgive our sins. అది ఎందుకంటే మన పాపాలు క్షమించబడటానికి. But then when He rose up and went to heaven, ఆ తర్వాత ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. He sent the Holy Spirit. ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించారు. We can open our hearts and receive God's Holy Spirit inside us. ఇప్పుడు మన హృదయాలు తెరచి దేవుని యొక్క పరిశుద్ధాత్మని మన అంతరంగంలోనికి మనం ఆహ్వానించవచ్చు. And the Holy Spirit coming inside is like connecting electricity to your house. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి రావడం దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ఇంటికి ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ ఇచ్చినట్లుగా ఉంటుంది. See, why are all these lights burning in this room? ఎందుకు ఈ గదిలో ఇన్ని లైట్లు వెలుగుతున్నాయి? It's because electricity has been connected to this building. ఎందుకంటే ఈ బిల్డింగ్ కి విద్యుత్ శక్తి అనేది ఇవ్వబడింది, కనెక్షన్. And in your house also you have electricity, so you put on a switch and the light comes. మీ ఇంట్లో కూడా విద్యుత్ శక్తి ఉంటుంది, మీరు స్విచ్ వేయగలరు. ఒకవేళ మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేనట్లయితే చీకట్లోనే ఉండాలి మీరు. And God gives us His Holy Spirit something like an electricity connection. కాబట్టి దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఎందుకు ఇస్తున్నాడంటే అది విద్యుత్ శక్తి లాంటిదే. That drives out the darkness from our life. మన జీవితంలో ఉన్న చీకటిని అది పారద్రోలుతుంది. So when you go into your home at night, మీరు రాత్రి మీ ఇంట్లోకి వెళ్ళి it's all dark in the room. రూమ్ లో చీకటిగా ఉంది. What is the first thing you do? మొట్టమొదటిగా నువ్వేం చేస్తావు? You put on the switch and put on the light. మీరు స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది. And that is what we need to do in our life also. మన జీవితంలో కూడా అదే చేయాలి మొట్టమొదటిగా. Say, Lord Jesus, I want your Holy Spirit to come inside and drive away the darkness from my life. ఓ యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మని నాలోనికి అనుగ్రహించండి ప్రభువా, నేను స్వీకరించి నా జీవితంలో ఉన్న చీకటిని నేను పారద్రోలాలి. What is the darkness? చీకటి అంటే ఏంటి? The darkness is telling lies. చీకటి అంటే అబద్ధాలు చెప్పటం, and fighting with your husband or wife, భార్య భర్తతో పోట్లాడటం, or fighting with the brothers and sisters in the home, లేకపోతే ఇంట్లో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో పోట్లాడటం, fighting with your neighbors, పొరుగు వాళ్ళతో. it is all darkness. అదే చీకటి అంటే. And when you do that, there's darkness in your life. నువ్వు అలా చేస్తూ ఉన్నావంటే నీ జీవితంలో ఎదురలేవు. You need the power of God's Holy Spirit to come in to drive it away. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. ఆ విధంగా పరిశుద్ధాత్ముడే ఆ చీకటిని పారద్రోలగలడు. That is how we can drive away the sins in our life. మన జీవితంలో ఉన్న పాపాలను మనం అలానే పారద్రోలుతాం. See, we have as a theme for this conference to overcome Satan and the world. ఈ సైతాన్ని లోకాన్ని జయించాలి అనేది మన అంశంగా ఉంది. That is the theme for this conference. ఈ కాన్ఫరెన్స్ యొక్క అంశం అది. Overcoming Satan and the world. సాతాన్ని లోకాన్ని జయించటం. That is to drive out Satan from our life. మన జీవితం నుంచి సాతాన్ని పారద్రోలటం. Satan is too strong for us. మనకి సాతాన్ ఎంతో బలంగా ఉంటాడు. If the Holy Spirit comes in, Satan will be afraid of us. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినట్లయితే సాతాను మనం చూసి భయపడతాడు. I want to ask you, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. are you afraid of Satan? సాతాను చూసి మీరు భయపడుతున్నారా? A lot of people are afraid of witchcraft and Satan, what he can do to harm you or your family. చేతబడి గురించి You don't have to be afraid of him at all. దేని సాతాను గురించి మీరు భయపడాల్సిన పనే లేదు నేను చెప్తున్నాను. Because when Jesus died on the cross, he not only took our sins, యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించినప్పుడు ఆయన కేవలం మన పాపాలను తీసివేయడం మాత్రమే కాదు, he also defeated Satan when he died on the cross. ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు సాతాన్ని ఓడించాడు. When he rose up from the dead. ఆయన తిరిగి లేచినప్పుడు, when you receive the Lord Jesus Christ into your life, యేసుక్రీస్తు ప్రభువుని మీ జీవితంలోనికి మీరు ఆహ్వానించినప్పుడు, you ask him to fill you with his Holy Spirit, తన పరిశుద్ధాత్మతో నింపమని మీరు అడగండి. Satan has no more power over you. నీ మీద సాతానికి ఎటువంటి అధికారం ఉండదు ఇంకా. Anytime you are tempted by Satan, you can tell him, in the name of Jesus Christ, my Lord, I resist you. ఎప్పుడైనా సాతాను చేత మీరు శోధింపబడుతున్నట్లయితే యేసుక్రీస్తు నామములో నేను ఎదిరిస్తున్నానని చెప్పండి సాతానుతో. మనకిచ్చిన గొప్ప ఆయుధం. You can overcome Satan with that one name. ఆ పేరుతో, ఆ నామములో మనం సాతాన్ని జయించవచ్చు. Anytime, children, if you're afraid sometimes, పిల్లలైనా భయపడుతున్నట్లయితే ఎప్పుడైనా say, in the name of Jesus Christ, I resist you, Satan. సాతానా, యేసు నామములో నేను ఎదిరిస్తున్నాను. You know what will happen? ఏం జరుగుతుందో మీకు తెలుసా? The Bible says, let me read this verse to you. బైబిల్ ఏం చెప్తుందంటే, in the Paul's letter to the Colossians, కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు రాశాడు.
we read here that on the cross, Colossians 2:15, కొలస్సీ 2:15. Jesus took away all the armor from the rulers and authorities and made a public display over them, triumphing over them in the cross. కాబట్టి ఆయన ప్రధానం అధికారులు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను. If you believe that Satan was defeated on the cross, సాతాను సిలువలో ఓడింపబడ్డాడు అని మీరు నమ్మినట్లయితే see another verse. ఇంకొక వచనం చూద్దాం. Hebrews 2 and verse 14. హీబ్రూ 2:14. See, it's good to know the promises in the Bible because that's what makes us strong. బైబిల్లోని వాగ్దానాలు మనం తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ విధంగా మనం బలంగా ఉండొచ్చు. Look at every promise in the Bible like a check God is giving you. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కూడా దేవుడు నీకు ఇస్తున్న చెక్కుగా అనుకో. Now, if somebody gives you a check, you must put it in the bank, otherwise you won't get the money. నీకు ఎవరైనా చెక్ ఇచ్చినట్లయితే అది నువ్వు బ్యాంకులో మార్చుకోవాలి, లేనట్లయితే అది డబ్బు ఎవరు దాన్ని. God's promises will not become yours unless you go to God and say, I claim this in the name of Jesus Christ. యేసు నామములో ఈ వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టుకుంటున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళనట్లయితే అవి నీ జీవితంలో పనిచేయవు. So here it says in Hebrews 2:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మనం ఇక్కడ చూస్తున్నాం. Last part it says, through death he made the devil powerless. మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. He defeated Satan when he died on the cross. ఆ సిలువలో ఆయన మరణించినప్పుడు అపవాదిని జయించాడు. So what do I have to do now? మరి నేనేం చేయాలి ఇప్పుడు? I want to show you in James in chapter 4 what you should do. యాకోబు 4లో మనం చూద్దాం ఇప్పుడు మనం ఏం చేయాలో. In James chapter 4, యాకోబు verse 7. 4:7. Submit to God and resist the devil and he will run away from you. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. So remember this verse always, all you children also. పిల్లలు కూడా మీరు ఈ వచనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. Submit to God and you say, Lord Jesus, I give my life to you completely. దేవునికి లోబడటం అంటే ఓ యేసుక్రీస్తు ప్రభువా నా జీవితం అంతా కూడా మీకే ఇస్తున్నాను, నేను అప్పగించుకుంటున్నాను. Come into my heart and be Lord of my life. నా హృదయంలోనికి రండి, నా జీవితంలో ప్రభువుగా మీరు ఉండండి. Once you have submitted to God, ఒకసారి నువ్వు దేవునికి లోబడినట్లయితే whenever you feel the devil is troubling you with a temptation or something else, అపవాది కూడా దేని ఒక ద్వారా శోధిస్తూ ఉన్నట్లయితే, or trying to bring some fear into your heart, ఏదో ఒక భయాన్ని తీసుకొస్తున్నట్లయితే, or some anxiety in your mind, అది ఏదో ఒక చింత, because there are so many things that can happen in the world that can bring fear and anxiety into our minds. ఎందుకంటే ఈ లోకంలో జరిగే అనేక విషయాలు మనకి భయాన్ని తీసుకొస్తాయి, చింతను తీసుకొస్తాయి, ఆందోళన తీసుకొస్తాయి. You say, in the name of Jesus Christ, my Lord, I resist you, Satan. నా ప్రభు అయిన యేసు నామములో అపవాదిని ఎదిరిస్తున్నాను. And it says here in James 4 and verse 7, the devil will run away from you. ఆ విధంగా చేస్తే యాకోబు 4:7 ఏం చెప్పబడిందంటే అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. Please remember this verse, James chapter 4 verse 7. యాకోబు రాసిన పత్రిక 4:7 ఈ వచనాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Very good verse to underline in your Bible so that you remember it. మీ బైబిల్ అండర్లైన్ చేసుకొని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. Resist ఇప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. in the name of Jesus Christ. యేసు నామములో. It's like a weapon God has given us. దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం ఆ నామం. The name of Jesus Christ is a powerful weapon. యేసుక్రీస్తు ప్రభువారి నామం అనేది ఎంతో శక్తివంతమైన ఆయుధం. We must use it whenever we are tempted. మనం శోధించబడినప్పుడల్లా కూడా ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. Whenever we feel a lot of pressure, of fear and anxiety. మనం ఎప్పుడైనా ఒత్తిడిలో, భయములో, ఆందోళనలో, చింతలో వెళ్తూ ఉన్నప్పుడు, say in the name of Jesus I resist you, Satan. సాతానా, యేసు నామములో నేను ఎదిరిస్తున్నాను. And sometimes Satan will condemn us for some wrong thing that we did in our past life. కొన్నిసార్లు మనం గతంలో చేసిన తప్పులను బట్టి అపవాది ఏం చేస్తారంటే మనల్ని శిక్షా విధిలోనికి తీసుకెళ్తూ ఉంటాడు. So then we must remember in the first letter of John, అప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక chapter 1 1 and verse 9. 9. If we confess our sins, God is faithful and righteous to forgive us all our sins. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించును. Because Jesus died for all our sins. ఎందుకంటే మన పాపముల గురించి యేసు ప్రభువారు మరణించారు. It says here God will forgive you only if you confess your sin. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటేనే దేవుడిని క్షమిస్తాడని ఇక్కడ రాయబడి ఉంది. If you commit a sin and you don't confess it, it will not be forgiven. ఒకవేళ నువ్వు పాపం చేసి ఒప్పుకున్నట్లయితే నీకు క్షమాపణ లభించదు. Every day when we go to bed at night, we must confess all the sins that we remember that we did that day. కాబట్టి ప్రతిరోజు కూడా మనం నిద్రపోయే ముందు ఆ రోజు మనం చేసిన పాపాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఒప్పుకోవాలి. That's a good habit for grown-up people and children to practice. అది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఆ విధంగా అభ్యాసం చేయడం అనేది ఎంతో మంచి అలవాటు అది. When you go to bed, నీవు నిద్ర ఉపక్రమించే ముందు take 2 minutes. 2 నిమిషాల సమయం తీసుకో. You need only 2 minutes. 2 నిమిషాలు చాలు. Pray to God. ప్రార్థన చేయి దేవునికి. Lord, I'm sorry I did these things today. Please forgive me.
ప్రభువా నేను ఈ విషయాలు చేశాను, దయచేసి నన్ను క్షమించు. Or I spoke something rudely or angry to somebody else. లేకపోతే ఎవరి మీద కోపంగా మాట్లాడి, If that person is in your house, you must go and ask that person's forgiveness also. ఒకవేళ ఆ వ్యక్తి మీ ఇంట్లో ఉన్నట్లయితే వెళ్ళి అతన్ని కూడా క్షమాపణ అడగాలి. If the person is somewhere else, you say, Lord, I will ask that person's forgiveness tomorrow. ఒకవేళ ఆ వ్యక్తి దూరంగా ఉన్నట్లయితే ప్రభు ఆ వ్యక్తి నేను రేపు అడుగుతాను క్షమాపణ. So when you get angry with somebody, ఎవరి మీద కోపం వచ్చినట్లయితే it's a sin. అది పాపం. If a husband or wife, you shout at each other, that's a sin. భార్య భర్తలు ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నట్లయితే అది కూడా పాపం. All husbands and wives shout at each other. కాబట్టి భార్య భర్తలు అందరూ కూడా ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. But if you are filled with the పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే మీరు దాన్ని జయించి మీరు అలా అరుచుకోవటం మానేస్తారు. we can all come to that life. మనందరం కూడా ఆ జీవితంలోకి ప్రవేశించవచ్చు. I know when I first got married, I also used to get angry with my wife. నాకు కూడా వివాహమైన క్రొత్తలో నా భార్య మీద నాకు కోపం వచ్చేది. But that has gone from my life now. కానీ నా జీవితంలో నుంచి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు అయితే many years. అనేక సంవత్సరాల నుంచి no anger in our home. మా ఇంట్లో కోపం లేదు ఇంకా. Because Jesus has given us victory. ఎందుకంటే దేవుడు మాకు జయాన్ని ఇచ్చాడు. We don't have to keep on confessing. We can get victory. మనం ఏదో ప్రతిసారి పాపం చేసి ఒప్పుకోవడం అలానే కాదు, కానీ మనం జయాన్ని పొందొచ్చు. How we drive sin and Satan out of our life. ఆ విధంగా మన జీవితంలో నుంచి పాపాన్ని సైతాన్ని మనం పారదోలొచ్చు. So the first step is to confess our sin to God. కానీ దానికి మొదటి మెట్టు ఏంటంటే మనం చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవటం. We must ask forgiveness from the person we hurt. ఎవరినైతే మనం గాయపరిచామో ఆ వ్యక్తి దగ్గర నుండి క్షమాపణ అడగటం. I want to ask all of you a question. కాబట్టి మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. Sure, all of you got angry with somebody in your life. మీ జీవితంలో ఎవరో ఒకరి మీద మీరు కోపపడే ఉంటారు. Many times on many days. అనేక సార్లు అనేక రోజులు. Have you asked forgiveness from that person? ఆ వ్యక్తి వద్ద నుండి మీరు క్షమాపణ అడిగారా? All of you husbands. భర్తలారా, I'm sure you got angry with your wife sometime. మీ భార్య మీద అనేక సార్లు మీరు కోపపడి ఉంటారు. Did you go to her and say, please forgive me, I'm sorry for getting angry with you? ఆమె దగ్గరికి వెళ్ళి నీ మీద కోపడ్డా నన్ను క్షమించమని అని అడిగారా? All of you wives who shouted at your husbands and got angry with them. భార్యలారా, మీరు కూడా మీ భర్తల మీద అనేక సార్లు కోపపడి అరిచి ఉంటారు. Have you gone to your husband and say, I'm sorry, please forgive me for getting angry? నీ భర్త దగ్గరికి వెళ్ళి నీ మీద కోపడినందుకు నన్ను క్షమించని ఎప్పుడైనా క్షమాపణ అడిగావా? God won't forgive you if you don't ask forgiveness. నువ్వు క్షమించమని అడగనట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించడు. And when somebody asks forgiveness from you, you must forgive them completely. ఎవరైనా నిన్ను క్షమించమని అడిగినట్లయితే నువ్వు వెంటనే క్షమించాలి. And as Christians, we are dealing with a lot of non-Christians in the world. క్రైస్తవులుగా మనం అనేక మంది క్రైస్తవేతరులతో కూడా అనేక పనులు చేయాల్సి వస్తుంటుంది. The non-Christians don't believe in asking for forgiveness. కాబట్టి క్రైస్తవేతరులు నేను క్షమాపణ అడగాలనేది వాళ్ళకు ఉండదు. So somebody in your office or somebody in some other place gets angry with you, they're not going to ask you for forgiveness. మీ ఆఫీస్లోనో మరొక చోట ఎవరైనా నీ మీద కోపడినట్లయితే వాళ్ళు ఏమొచ్చి నిన్ను క్షమాపణ అడగరు. But you must forgive them. కానీ నువ్వు క్షమించాలి. We don't have to wait for somebody to ask forgiveness from us. We forgive them automatically. కాబట్టి వాళ్ళు ఏదో క్షమాపణ అడగలేదని నువ్వు క్షమించకుండా ఉండకూడదు, నువ్వు వెంటనే క్షమించాలి. Why do we forgive others? మరి ఎందుకు మనం క్షమించాలి? Because God has forgiven us so much. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో క్షమించాడు. Jesus taught us to pray like this. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ప్రార్థించమని నేర్పించారు. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, please forgive my sins just like I have forgiven other people. మేము ఇతరులను క్షమించినట్లు మా పాపములను మా అపరాధములను కూడా క్షమించండి. So if you don't forgive other people, God will not forgive you. నువ్వు వేరే వాళ్ళని క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను క్షమించడు. You know that? నీకు తెలుసా అది? Can you stop for a moment and think? మీరు ఒక క్షణం ఆలోచించి. I want to read a verse to you. Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మీకోసం నేను చదువుతాను. And verse 15. This is a very important verse. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది ఇది. I don't know whether anybody preached this verse to you. అసలు మీకు ఎవరైనా దీని గురించి బోధించారో లేదో కూడా నాకు తెలియదు. I preach it all the time. నేను ప్రతిసారి దీన్ని బోధిస్తాను. You must remember this verse by heart in your memory. కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని బై హార్ట్ చేయాలి. Keep it in your mind. మీ మైండ్ లో ఉంచుకోవాలి దీన్ని. Matthew 6 verse 15. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. Keep this verse inside your mind, inside your head. కాబట్టి మీ తలలో మీరు జ్ఞాపకం ఉంచుకోండి దీన్ని. If you do not forgive others, your Father in heaven will not forgive you. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. Now listen to that again. మరలా ఒకసారి వినండి. If you don't forgive men their trespasses, your Father will not forgive your sins. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. So some of you have been praying, oh God, please forgive my sin. మీలో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, దేవా నా పాపాలను క్షమించమని. But the Lord says, you have not forgiven somebody. కానీ ప్రభు ఏం చెప్తాడంటే, మరి నువ్వు ఫలానా వాళ్ళని క్షమించలేదు కదా అని అడుగుతున్నాడు. You have not forgiven your husband, you have not forgiven your wife. నీ భర్త నువ్వు క్షమించలేదు, నీ భార్యను నువ్వు క్షమించలేదు. You have not forgiven your neighbor. నీ పొరుగు వాళ్ళను నువ్వు క్షమించలేదు. You have not forgiven your mother-in-law. మీ అత్తగారిని నువ్వు క్షమించలేదు. You have not forgiven your
neighbor and your friend, your people, your boss in the office. ఆఫీసులో మీ యజమాని నువ్వు క్షమించలేదు. There are people you're not forgiven. కాబట్టి కొంతమంది ఉన్నారు నువ్వు క్షమించకుండా ఉన్నవాళ్ళు. Then according to this verse, God cannot forgive you. ఈ వచనం ప్రకారం దేవుడు నిన్ను కూడా క్షమించడు. And that is how we remain defeated by Satan in this world. అందువల్ల ఈ లోకంలో సాతాను చేత మనం ఓడించబడుతూ ఉంటాం. So it's very easy to overcome Satan. కాబట్టి సాతాన్ని జయించడం ఎంతో సులభం నిజానికి. Resist him in the name of Jesus. యేసు నామములో ఎదిరించొచ్చు. But if you've not forgiven somebody, the devil will laugh at you and say, you can't drive me away like that. కానీ వేరే వాళ్ళను క్షమించకుండా ఉన్నట్లయితే అపవాది నిన్ను చూసి నవ్వుతాడు, నువ్వు నన్ను ఎదిరించేది అంటాడు. Devil says, I know you're not forgiven somebody. నాకు తెలుసు నువ్వు వాళ్ళ పలానా వాళ్ళని క్షమించలేదు కదా. So you have no power over me. నా మీద నీకు ఎటువంటి శక్తి లేదు ఇంకా. You can use the name of Jesus if you like, but the devil will not run away from you. నీ ఇష్టం వచ్చిన నువ్వు యేసు నామం ఉపయోగించుకోవచ్చు కానీ అపవాది నీ ఎదురుని పారిపోడు. So my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, forgiving others is a very, very important thing we have to do if we want to overcome Satan. మనం సాతాన్ని జయించాలంటే వేరే వాళ్ళను క్షమించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Not only we must forgive. మనం క్షమించడం మాత్రమే కాదు. One more thing. ఇంకోటి ఏంటంటే turn to Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. And verse 23 and 24. 23, 24. Please see in your Bible, Matthew 5 verse 23 and 24. మీరందరూ బైబిల్ తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. You come and put an offering before God and you suddenly remember that somebody's got something against you. నీవు బలిపీఠంలో దర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైందో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా. That means as the offering is your prayer, you're praying to God. మీరు ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలో. And then you suddenly remember that you hurt your husband or your wife or some neighbor or somebody, you did something to hurt them. నీ భార్యో నీ భర్తనో లేకపోతే నీ పొరుగువాడినో ఏదో నువ్వు గాయపరిచావు. And you hurt them with some words or something you did. నీ మాటలతోనో నువ్వు చేసిన పనుల ద్వారానో వాళ్ళు గాయపరిచావు. And now you're praying to God. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. God says, stop praying. దేవుడు ఏమంటే నీ ప్రార్థన ఆపు. I'm not listening to your prayer. నీ ప్రార్థన నేను వినను. Why God is not listening to your prayer? ఎందుకు దేవుడు నీ ప్రార్థన వినట్లేదు? Because you must first go and ask forgiveness from that other person whom you hurt. ఎందుకని నువ్వు ఎవరినైతే బాధించావో గాయపరిచావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మొట్టమొదటి క్షమించమని అడగట్లేదు. The Lord says in verse 24, first be reconciled to your brother and then come and present your prayer. అక్కడ బలిపీఠం ఎదుట నేను అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. And that is why many of your prayers are not answered by God. అందుకే దేవుని చేత నీవు చేసిన అనేకమైన ప్రార్థనలకు జవాబు రావట్లేదు. So if you're honest, you'll admit there are many prayers you have prayed which have never been answered by God. నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు చేసిన అనేక ప్రార్థనలకి దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదు నీకు. You know that God answers every prayer. మీకు తెలుసా మనం చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. He doesn't always say yes to what you ask. నువ్వు అడిగిన ప్రతిదీ ఇస్తున్నాను అంట మాత్రమే కాదు అది. But he answers every prayer. కానీ ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. I'll tell you what I mean. దాని అర్థం ఏంటంటే, see, when you go to a road junction, there's a traffic light there. కాబట్టి మీరు ఒక రోడ్డు మీద జంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి అక్కడ. You have seen the traffic light. There are 3 lights there. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 3 లైట్లు ఉంటాయి. There's a red light and a yellow light and a green light. ఒకటి రెడ్ లైట్, అది ఎరుపు రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. What does that mean? ఏంటి దాని అర్థం? You see the red light, you stop. Don't go across the road. ఎరుపు రంగు నువ్వు చూసినప్పుడు ఆ లైట్ నువ్వు ముందుకు వెళ్ళడానికి లేదు, ఆగిపోవాలి. It's a yellow light, it means wait. ఆ పసుపు రంగు పడినట్లయితే నువ్వు కొంచెం ఆగు అని అర్థం. Wait, get ready to go, but don't go yet. కాసేపు ఆగి తర్వాత వెళ్ళు, కానీ ఇప్పుడే వెళ్ళొద్దని. Green means you can go. ఆకుపచ్చదాన్ని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇంకా. So these are a picture of 3 answers to prayer. కాబట్టి ప్రార్థనకి లభించే జవాబులకి సాదృశ్యం ఇది. When you come to God in prayer, ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు think of these 3 lights. ఈ 3 లైట్ల గురించి ఆలోచించండి. God may put the red light, which means no, I'm not going to give you that prayer. దేవుడు ఎర్ర లైట్ వేయచ్చు, లేదు ఈ ప్రార్థనకి నువ్వు అవునని చెప్పట్లేదు. Red light, that means God says no because that is not good for you, that's why I don't give it to you. కాబట్టి ఎరుపు రంగు అంటే ఏంటంటే ఇది నేను ఇవ్వట్లేదు నీకు, ఎందుకంటే ఇది నీకు మంచిది కాదు. I'll give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. Supposing your 4-year-old child says, "Mommy, give me that knife." 4 సంవత్సరాల బిడ్డ మీ దగ్గరికి వచ్చి నాకు ఆ కత్తి ఏమని అడిగినట్లయితే, will you give it to that child? మీరు ఇస్తారా బిడ్డకి? No. లేదు. You will not give it. మనం ఇవ్వము. Why you don't give it? ఎందుకు నువ్వు ఇవ్వవు? Because that child will harm itself with that knife. ఎందుకంటే ఆ కత్తితో గాయపరుచుకుంటాడు కాబట్టి. And so you don't give it. కాబట్టి మీరు ఇవ్వరు. Isn't that an act? That is because you love that child, you don't give the knife into his hand. ఆ బిడ్డని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ బిడ్డ చేతికి నీ కత్తిని ఇవ్వవు నువ్వు. No.
when God says no to some request of yours, there's a reason for it. నువ్వు అడిగిన దానికి దేవుడు ఇది కాదు అని చెప్తున్నా అంటే దానికి ఏదైనా ఒక కారణం ఉందని అర్థం. And the reason is that He loves you. ఎందుకంటే దాని కారణం ఏంటంటే ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He says, this is not good for you. I'm not going to give it to you. ఎందుకంటే ఇది నీకు మంచిది కాబట్టి, ఇది నీకు మంచిది కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. That's the red light. అది ఎరుపు రంగు. And sometimes when you pray, God says, you're not ready for it. I'll give it to you later. కొన్నిసార్లు మనం అడిగినప్పుడు నీకు ఇప్పుడే ఇది కాదు, కొన్ని రోజులు నువ్వు ఆగాలి అని చెప్తాడు దేవుడు. Supposing your 8-year-old child one day comes to you and says, Daddy, give me 100 rupees. ఒక 8 సంవత్సరాలు బిడ్డ వచ్చి నాకు 100 రూపాయలు ఇవ్వమని అడిగినట్లయితే, you give that child 100 rupees? ఆ బిడ్డకి 100 రూపాయలు ఇస్తారా మీరు? No, says you're 8 years old. You're not ready to. రూపాయలు ఇప్పుడే నీకు ఇవ్వడానికి నువ్వు సరిపోదు నీ వయసు అంటాం. Wait. కొన్నాళ్ళు ఆగు ఇంకా. Today when you go to some college somewhere and you need money and you're 20 years old, I'll give you 100 rupees. కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి నీకు డబ్బు అవసరమైనప్పుడు అప్పుడు 100 రూపాయలు నేను ఇస్తానులే అంటారు. Then you know how to use it, but now you're too young. You don't know how to use it. అప్పుడు నీకు తెలుస్తుంది ఆ డబ్బుని ఎలా వాడుకోవాలి. ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి, నీకు తెలియదు ఎలా వాడుకోవాలి. Some prayers are like that when God says, I can't give it to you now. You have to wait. I'll give it to you after some time. కాబట్టి కొన్ని ప్రార్థనలు అలా ఉంటాయి. దేవుడు ఏం చెప్తా అంటే నేను ఇప్పుడే ఇవ్వను, కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్తానంటాడు. That's the yellow light. అది పసుపు రంగు. There are some other prayers when God says, here, I'll give it to you right now. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, లేదు ఇప్పుడే తీసుకోమంటాడు దేవుడు. So all these three lights are pictures of God answering prayer. కాబట్టి ఈ 3 లైట్లు కూడా దేవుని యొక్క ప్రార్థనకి ఎలా జవాబులు వస్తాయంటానికి సాదృశ్యంగా ఉన్నాయి. Sometimes God is showing a red light saying, the answer is no. దేవుడు ఎరుపు రంగు లైట్ చూపిస్తున్నాడు, లేదు నేను నీకు ఇవ్వనంటాడు. You can't say God did not answer your prayer. దేవుడు దానికి జవాబు ఇవ్వలేదని నువ్వు చెప్పలేవు. No, you must say, yes, He answered my prayer. The answer was no. దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు, ఏమని చెప్పా అంటే నేను ఇవ్వనని చెప్పాడు. Supposing a little child comes to the father and says, Daddy, give me 100 rupees. The daddy says no. అప్పుడు డాడీ ఏమంటా అంటే ఇవ్వనంటాడు. He can't say, Daddy did not answer my request. ఆ చిన్న బిడ్డ చెప్పలేడు, మా నాన్న ఏంటి నేను అడిగిన దానికి ఏం జవాబు ఇవ్వలేదు అనలేడు. He didn't answer. He gave an answer. The answer is no. అని జవాబు ఇచ్చాడు, అదేంటంటే నేను ఇవ్వను కాదు. So sometimes when we pray, God's answer is no. Don't say He did not answer your prayer. Say He gave me an answer. The answer was no. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఇది ఇవ్వను అంటాడు, అప్పుడు మీరు దేవుడు నాతో మాట్లాడలేదు అనొద్దు. దేవుడు ఏం చెప్పాడు, నీకు ఇవ్వనని చెప్పాడు అంతే. That is the foolishness that some believers have. కొంతమంది విశ్వాసులు ఈ విధంగా బుద్ధిహీనంగా ఉంటారు. If they don't get what they want, they say God did not answer my prayer. వాళ్ళు అడిగింది వాళ్ళకి రాలేదు కాబట్టి దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు నా ప్రార్థనకు అంటారు. It's a lie. అది అబద్ధం. God answered your prayer. His answer was no. Red light. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు, ఇది కాదు అని చెప్పి రెడ్ లైట్ వేశాడు. Sometimes God says, wait, I'll give it to you after 5 years. కొన్నిసార్లు దేవుడు నువ్వు ఆగు 5 సంవత్సరాల తర్వాత ఇస్తానంటాడు. Then it is a yellow light. He's not saying I won't give it to you, but you have to wait. అదే నేను పసుపు రంగులో ఉన్న లైట్ నేను ఇప్పుడే ఇవ్వను కానీ నువ్వు కొన్నాళ్ళు ఆగాలి. Because you're not ready to have it right now. ఎందుకంటే ఇప్పుడే నువ్వు దాన్ని పొందడానికి అర్హత లేదు. And sometimes God says, yes, you can have it right now. You pray and you'll get the result. కొన్నిసార్లు దేవుడు ఏమంటా అంటే నువ్వు ప్రార్థనకి ఇదిగో ఇప్పుడే తీసుకోవచ్చు అంటాడు. So by prayer also we can overcome Satan. కాబట్టి ప్రార్థన ద్వారా కూడా సాతాన్ని మనం అధిగమించవచ్చు, జయించవచ్చు. He's troubling you or your family in some way. కాబట్టి సాతాను నిన్ను కానీ కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే, You know, I gave my life to Jesus Christ when I was 19 years old. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను ప్రభువుకి సమర్పించుకున్నాను. That was 66 years ago. అది 66 సంవత్సరాల క్రితం. I'm a very happy man today after 66 years. ఈ 66 సంవత్సరాల తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. And I've been very, very happy for many, many years now. అనేక సంవత్సరాలు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. Not because God gave me everything I asked for. దేవుడు నేను అడిగినవన్నీ నాకు ఇచ్చాడని కాదు. He knew that some things were not good for me. He said no. కొన్ని నేను అడిగినవి నాకు మంచిది కాదని దేవుడికి తెలుసు కాబట్టి కొన్ని ఇవ్వలేదు. Thank you, Lord. You said no, I got the answer. I'm happy. ప్రభా మీకు ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. You said no to me. ఎందుకంటే నేను అడిగిన దానికి మీరు కాదని చెప్పారు. Because you know it's not good for me. ఎందుకంటే Not give me immediately, but gave me after 4-5 years. 26 సంవత్సరాల జీవితం నేను చూసుకున్నట్లయితే దేవుడు కొన్నిటికి నాకు వెంటనే ఇవ్వలేదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. I say thank you to allow me to wait. Actually, I was not ready for it. You gave it to me afterwards. You told me to wait. ప్రభా దాన్ని స్వీకరించడానికి నేను ఇంకా సిద్ధపడలేదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్తాను, మీరు ఇచ్చారు, అందరూ బట్టి వందనాలు ప్రభా. Some other things He granted immediately. కొన్ని అయితే వెంటనే ఇచ్చాడు దేవుడు. But we must all develop the habit of taking up problems to God in prayer. కాబట్టి మనందరము కూడా మన సమస్యని దేవుని దగ్గర ప్రార్థనలో తీసుకువెళ్ళటం అనేది అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. Not done that till now. Please start from today. ఇప్పటిదాకా మీరు చేయనట్లయితే ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి. Any problem you have, నీకు ఏ సమస్య ఉన్నా సరే take it to the Lord. ప్రభు దగ్గరికి తీసుకెళ్ళు. Lord Jesus, అడుగు ప్రభుని, I'm your child. నేను నీ బిడ్డను ప్రభువా, There is a problem in my home or in my life. మా ఇంట్లోనూ నా జీవితంలోని సమస్య వచ్చింది, Please help me. నాకు సహాయం చేయండి ప్రభా. Even your children, when you go to write your examination in school, పిల్లలు మీరు కూడా మీరు స్కూల్లో ఎగ్జామ్స్ రాయటానికి వెళ్లే ముందు రాయటానికి సహాయం చేయండి. So I remember once one young boy was going to school, came to me in the church. ఒక చిన్న బాలుడు స్కూల్కి వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చాడు, సంఘంలో ఉన్న బాలుడు.
He said, Uncle Zach, please pray for me. I've got an examination today. అంకుల్ జాక్ గారు నాకు ఈ రోజు పరీక్ష ఉంది, ప్రార్థన చేయమని అడిగాడు. I said, I first want to know whether you studied for the examination. ముందు అసలు ఆ ఎగ్జామ్ కు చదివావా లేదా అని నేను అడిగాను. Because if you have not studied for the examination, it's no use my praying for you. మీరు ఆ పరీక్ష చదవకుండా నేను ప్రార్థన చేసినంత మాత్రాన ఏమవుదు. Only if you have studied for the examination, then I can pray for you that God will help you. నువ్వు ఎగ్జామ్ కు చదువుకుంటేనే నేను దేవునికి సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. Don't ask God to help you if you did not study for the examination. నువ్వు అసలు ఎగ్జామ్ కి ఏమీ చదవకుండా సహాయం చేయమని ప్రభుని అడగొద్దు. Then I told that boy an example. ఒక ఉదాహరణ చెప్పాను అబ్బాయికి నేను. You know, in our country, farmers, there are many farmers. They sow a seed and they get rice from the field. మన భారతదేశంలో చూసినట్లయితే అనేక మంది వ్యవసాయదారులు ఉంటారు. వాళ్ళు ధాన్యం విత్తి తర్వాత వాళ్ళకి ధాన్యం వస్తుంది, పంట పండుతుంది. Or many other things, they sow a seed and get a fruit from it. అనేక పంటలకు వాళ్ళు విత్తనాలు నాటి తర్వాత పంటని వాళ్ళు కోసుకుంటారు. So suppose పొలంలో ఎటువంటి ధాన్యం కానీ ఏమీ వేయలేదనుకోండి. and he comes to me and say, Brother Zach, please pray that I'll have a big crop of rice today. జాక్ గారు నాకు ఈ సంవత్సరం బాగా ధాన్యం బాగా పంట పండాలి, ప్రార్థన చేయమని అడిగారు అనుకోండి నన్ను. Ask him, did you sow any seed? నువ్వేమన్నా అసలు విత్తనాలు వేసావా అని అడుగుతాను నేను. No, I didn't sow the seed. నువ్వు విత్తనాలే వేయలేదు. So I tell children, కాబట్టి నేను పిల్లలకి చెప్తాను, you don't study, you're not sowing the seed. Then how can I pray that you'll get a good వెళ్ళను. you study, then I can pray that God will help you to get a good result in your exam. కాబట్టి నువ్వు బాగా చదివినట్లయితే నీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావాలని నేను ప్రార్థన చేయగలను. God is interested in every small and big problem we have in our life. కాబట్టి మన జీవితంలో మనం కలిగిన చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ప్రతి దాన్ని దేవుడు పట్టించుకుంటాడు. Don't think that God is not interested in your problems. కాబట్టి ఏంటి ఏ సమస్యల్లో దేవుడు నీ మీద ఆసక్తి చూపించాడో చెప్పండి. Small little thing. చిన్నదైనా, Maybe you got some pain in your leg. మీ కాలు నొప్పి వస్తుంది అనుకోండి, You don't know what is the reason for it. దానికి ఎందుకు వస్తుందో మీకు తెలియట్లేదు. Pray to the Lord. Lord, there's a pain in my leg. Please heal me. ప్రభువా నా కాలు నొప్పి వస్తుంది, నన్ను స్వస్థపరచమని మీరు అడగొచ్చు. Whatever your problem, you must take it to the Lord in prayer. మీ సమస్య ఏదైనా సరే ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. And God will hear you. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. God can do miracles for you. నీ కోసం దేవుడు అద్భుతాలు చేస్తాడు. I told you, I gave my life to Jesus Christ 66 years ago. నేను మీకు చెప్పాను 66 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని ప్రభువుకి నేను సమర్పించుకున్నాను. God has done many miracles for me in these 66 years. 66 సంవత్సరాల్లో దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. Even healed me of sicknesses. అనేక వ్యాధుల నుంచి ఆయన స్వస్థత ఇచ్చాడు కూడా. Answered many of my prayers. అనేకమైన ప్రార్థనలకు జవాబిచ్చాడు దేవుడు. See, I have been serving the Lord full time for 60 years now. 60 సంవత్సరాల నుంచి నేను దేవుని పూర్తి కాలపు సేవ చేస్తున్నాను. Nearly 60 years. I was 26 years old when I came out of my job to serve the Lord. నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నాకు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను బయటకు వచ్చాను. And I told the Lord, I will never take a salary. I will never ask anybody for money. కాబట్టి నేను ప్రభుకి ఏం చెప్పానంటే, ప్రభువా నా అవసరాల్లో నేను ఎవరి దగ్గర కూడా నేను జీతం తీసుకోను. And I will never send any letters out telling people what I'm doing. నేను ఎటువంటి ప్రార్థన ఉత్తరాలు ఎవరికి రాయను డబ్బు కోసం. Please take care of me just like you took care of Jesus and the Apostle Paul. నువ్వు యేసు ప్రభువుని ఏ విధంగా చూసుకున్నావో, పౌలుని ఏ విధంగా చూసుకున్నావో. He did not receive any salary and Paul did not receive any salary. పౌలు ఎటువంటి జీతం పొందలేదు. So I said, Lord, you can take care of me also. ప్రభు నన్ను కూడా నువ్వు ఆ విధంగా చూసుకోగలవు. And God has done that for 60 years. దేవుడు 60 సంవత్సరాలను అలా చూసుకున్నాడు. So I had to sometimes go, Lord, I need this, and one day He'll do it. He'll provide it for me. ప్రభు నాకు ఇది అవసరం అనుకున్నప్పుడు దేవుడు ఇచ్చాడు. If you don't have a job, for example, నువ్వు ఒకవేళ నీకు ఉద్యోగం లేనట్లయితే go to God and say, God, I need a job. I need to live on this earth. Please help me to earn my living. ప్రభా నాకు అవసరం, ప్రభా నేను భూమి మీద బతకడానికి నాకు ఉద్యోగం అవసరం అని అడుగు, ఇస్తాడు దేవుడు. Or some of you young people, you want to get married. Ask God to lead you to the right person, man or woman, who's to be your husband or wife. కాబట్టి యవనస్తులు ఉన్నారు ఇక్కడ, మీకు వివాహం కోసం చూస్తున్నారు. సరైన జీవిత భాగస్వామిని, భార్య భర్తను దేవుడు ఇస్తాడు. Everything we can take to the Lord in prayer. సమస్తము కూడా మనం ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకెళ్లొచ్చు. And like that, we have power over Satan. ఆ విధంగా మనం సాతాను మీద శక్తిని పొందొచ్చు. I want to encourage you to believe that God is a loving Father. దేవుడు మన ఎంతో ప్రేమ గల తండ్రిని మనం నమ్మాలి. Let me close with one example. ఒక ఉదాహరణ చూసి మనం ముగించుకుందాం. Jesus said in Luke chapter 11. లూకా 11లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చెప్పారు? It's a beautiful verse here. ఎంతో అద్భుతమైన మాట ఇది. Luke 11 and verse 13. లూకా 11:13. If you being evil know how to give good gifts to your children, how much more your heavenly Father will give the Holy Spirit to those who ask Him. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంత నిశ్చయంగా అనుగ్రహించును. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నారు కదా. Turn to Matthew chapter 7. మత్తయి 7 verse 11. మత్తయి 7:11 మనం చూసినట్లయితే, This is a verse that you can think of when you're praying for something. నువ్వు దేని గురించి అయినా ప్రార్థన చేస్తున్నప్పుడు దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి.
Remember this verse, Matthew 7, verse 11. మత్తయి సువార్త 7:11. If you, being evil, know how to give good gifts to your children, how much more your Father in heaven will give good gifts to those who ask him. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగిండుగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంత నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. Can you remember that verse, all of you, in your mind? మీ అందరూ కూడా మీ మైండ్ లో దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Say to yourself, Matthew 7:11. మత్తయి 7:11. And say, if an earthly father will give me what I need, how much more my heavenly Father will give me. చూడండి, నా భూ సంబంధమైన తండ్రి నాకు అవసరమైన ఇస్తాడైతే మరి నా పరలోకపు తండ్రి ఇంకెంత నిశ్చయంగా ఇస్తాడు కదా. You say that to yourself, you'll have faith. కాబట్టి ఆ విధంగా మనం దీన్ని అంగీకరించినప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. So please remember Matthew 7, verse 11 when you pray. మత్తయి సువార్త 7:11 జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రార్థన చేసేటప్పుడు. Earthly fathers know how to give good gifts to their children. How much more Heavenly Father will give us what is good. భూ సంబంధమైన తల్లిదండ్రులే పిల్లలకి మంచి ఈవులు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడుతున్నట్లయితే పరలోకమందున్న తండ్రి ఎంత నిశ్చయంగా ఇస్తాడు కదా అడిగిన వాళ్ళకి. So let's develop the habit of talking to God our Father and asking him for needs in our life. కాబట్టి దేవుణ్ణి తండ్రి వల్లే మనం ఎరిగి మన అవసరాలు ఆయన అడగటం అనేది మనం అభ్యాసం చేసుకుందాం, అలవాటు చేసుకుందాం. Like that you can drive Satan away. ఆ విధంగా సాతాన్ని మనం పారద్రోలొచ్చు. You can drive Satan out of your house. కాబట్టి మీ ఇంటిలో నుంచి సాతాన్ని తరిమివేయచ్చు. So let us pray now. ప్రార్థన చేసుకుందాం. While our heads are bowed in prayer, మన తల వంచి ప్రార్థన చేస్తుండగా, if there is anybody you have not forgiven, please forgive them right now. ఎవరినైనా నువ్వు ఇంకా క్షమించకుండా ఉన్నట్లయితే ఇప్పుడే క్షమించండి. Can you think of somebody you're not forgiven? ఎవరినైనా నువ్వు క్షమించకుండా ఉన్నావా ఇంకా? Your husband, నీ భర్త, your wife, భార్య, mother-in-law, ఎవరైనా brother-in-law. ఎవరైనా మామూలుగా మీ బంధువులు కానీ. Say, Lord, I forgive them. ప్రభువా వారందరినీ నేను క్షమిస్తున్నాను, Please forgive me. దయచేసి నన్ను క్షమించు. If anybody's name comes to your mind right now that you're not forgiven, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుండగా ఎవరి పేరైనా నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే, నువ్వు ఇంకా క్షమించకుండా ఉన్నట్లయితే, say, Heavenly Father, I am forgiving this person right now. పరలోకమందున్న మా తండ్రి ఆ వ్యక్తిని నేను ఇప్పుడే క్షమిస్తున్నాను. And if you have hurt somebody, ఒకవేళ నువ్వు ఎవరైనా గాయపరిచినట్లయితే, say, Lord Jesus, as soon as I get an opportunity, I'll go and ask that person's forgiveness. ప్రభువా నాకు అవకాశం దొరికిన వెంటనే ఆ వ్యక్తిని నేను క్షమించమని అడుగుతాను వెళ్ళి. Then your heart is clear. అప్పుడు నీ హృదయము శుభ్రంగా ఉంటుంది. You have forgiven everybody and you're ready to ask forgiveness from everyone. నువ్వు అందరినీ క్షమించావు, క్షమాపణ అడగటానికి సిద్ధపడ్డావు. So now you can pray, Lord, this is what I want. ప్రభువా నాకు ఇప్పుడు ఇది కావాలని అడగొచ్చు. Please do that now. Forgive everybody. కాబట్టి దయచేసి ఇప్పుడే చేయండి, అందరినీ క్షమించండి. And Satan will have no power over your life. లేకపోతే దేని మీద కూడా అధికారం ఉండదు. Then you'll be a very useful member of your local church. అప్పుడు మీ స్థానిక సంఘంలో ఎంతో ఉపయోగపడే పాత్రగాని ఉంటావు. Okay, let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we come to you in our need. ప్రభువా మా అవసరంలో మీ ఎద్దుకు వస్తున్నాం. We want everybody here to be an overcomer in their life. ప్రభువా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో జయించువారిగా ఉండడానికి సహాయం చేయండి. Overcome Satan every day. ప్రతి రోజు కూడా సాతాన్ని వాళ్ళు జయించడానికి సహాయం చేయండి. Please first of all forgive us our sins. మొట్టమొదటిగా మా పాపాలను క్షమించండి. Give us the power of your Holy Spirit మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి. so that we can live an overcoming life. ఆ విధంగా మేము జయించే జీవితం జీవించలాగున. Hear our prayer, we pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers and sisters, for listening to me. నేను చెప్పింది విన్నందుకు మీ అందరికీ వందనాలు ప్రియ సహోదరి సహోదరులారా.